27,500 కోట్లు. ఇదేదో చిన్న చితక మొత్తం కాదు. భారత్ మరియు యుఏఈ మధ్య జరిగిన బిగ్గెస్ట్ ఎనర్జీ డీల్. మనం రోజు వాడే గ్యాస్ సప్లై వెనుక జరిగిన ఈ భారీ ఒప్పందం గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇటీవల యుఏఈ ప్రెసిడెంట్ ఇండియా టూర్ కు వచ్చారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సమక్షంలో ఇండియా ఎనర్జీ ఫ్యూచర్ ని మార్చేసే ఒక కీలక ఒప్పందంపై సంతకాలు జరిగాయి. మన దేశానికి చెందిన హెచ్పిసిఎల్ సంస్థ యుఏఈ దిగ్గజం అడ్నోక్ తో 10 ఏళ్ల పాటు గ్యాస్ సప్లై కోసం ఒప్పందం కుదుర్చుకుంది. సో దీని విలువ $3 బిలియన్, అంటే మన కరెన్సీలో దాదాపు 27,500 కోట్ల రూపాయలు. ఈ డీల్ తో యుఏఈ నుంచి అత్యధిక నేచురల్ గ్యాస్ కొనుగోలు చేస్తున్న దేశంగా ఇండియా రికార్డు సృష్టించింది. ఈ సప్లై 2028 నుండి మొదలవుతుంది. అసలు దీని వల్ల కామన్ మ్యాన్ కి ఏంటి లాభం అంటారా? చూడండి, సాధారణంగా మనం గ్యాస్ ని స్పాట్ మార్కెట్ లో కొంటాం. అక్కడ రేట్లు రోజు మారుతూ ఉంటాయి. రేట్లు పెరిగితే మన జేబుకి చిల్లు పడుతుంది. కానీ ఈ డీల్ వల్ల మనకి స్టేబుల్ రేట్ కి గ్యారంటీ సప్లై ఉంటుంది. దీని వల్ల ఫ్యూచర్ లో పవర్ ప్లాంట్స్ కి, రైతులకు కావాల్సిన ఎరువులకు, ఇంకా మన వంటింటికి వచ్చే గ్యాస్ సప్లైలో ధరల స్థిరత్వం ఉంటుంది. రేట్లు సడన్ గా పెరగవన్నమాట. సింపుల్ గా చెప్పాలంటే, ప్రపంచంలో యుద్ధాలు వచ్చినా, మార్కెట్ లో రేట్లు పెరిగినా మన గ్యాస్ సప్లైకి డోకా లేకుండా చేసుకున్న ఫ్యూచర్ సెక్యూరిటీ ఈ డీల్. ఈ డీల్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రపంచంలో ఏ విషయాన్నైనా అందరికంటే ముందే తెలుసుకోవాలంటే డౌన్లోడ్ వే టు న్యూస్ యాప్.